నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీకోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఒకరు ఇచ్చారు, అది యేసుక్రీస్తు. అతను తప్పు చేయలేదు, అతను పాపం చేయలేదు, ఆయన శిక్ష పడింది. జనాలు అరుస్తూ ఉన్నారు, సిలువ వేయుడి, సిలువ వేయుడి. న్యాయస్థానం నిశ్శబ్దంగా ఉంది, ప్రేమ మాత్రం మాట్లాడుతూ ఉంది. ఆ మోపు కట్టెలు, ఆ ముల్లుల కిరీటం, ఆ రక్తం, ప్రతి అడుగు నొప్పితో నిండింది. కానీ అడుగులు నీ వైపు వచ్చాయి, గోళ్ళు చేతుల్లోకి పోతూ ఉన్నాయి, రక్తం కారుతుంది. ఆయన ప్రతి మాట ఏమి మాట్లాడకుండా, తండ్రి వీరిని క్షమించు, ఇది న్యాయం కోసం కాదు, ఇది ప్రేమ కోసం. ఆకాశం చీకటైంది, భూమి కంపించింది. ఆయన చివరి మాట సంపూర్ణమైనది. ఇక్కడ అర్థం ఏమిటంటే, నీ పాపం, నీ శాపం, నీ బాధ అన్నీ అక్కడ ముగిశాయి. ఆ సిలువపై చనిపోయింది ఒక మనిషి కాదు, నీ పాపం చనిపోయింది. ఆ రక్తం వృధా కాలేదు, అది నీ కోసం కారింది. ఈరోజు కూడా అదే సిలువ నిన్ను పిలుస్తుంది. రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రా, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను, రా, నేను నీ కొత్త జీవితం ఇస్తాను. మరి ప్రియ సహోదరులారా, ప్రభువా నన్ను మార్చు, నాకు నూతన జీవితాన్ని దయచేయమని చెప్పి ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఈరోజు బాగానే నవ్వుతూ ఉన్నావు, కానీ నీ కోసం ఎవరో ఏడ్చారని తెలుసా? ఆ కన్నీళ్ళు, ఆ రక్తం, ఆ ప్రేమ, అది యేసుక్రీస్తుని సిలువపై చూపిన ప్రేమ. ప్రజలు తిరస్కరించారు, స్నేహితులు పారిపోయారు, శిష్యులు కూడా దూరమయ్యారు. ఒంటరిగా నిలిచిన యేసు కానీ మన కోసం నిలిచాడు. ఆ నొప్పి మన వెనక ఒక మాట ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ప్రతి శ్వాస ఒక యుద్ధం, ప్రతి క్షణం ఒక బాధ. అయినా ఆయన దిగలేదు, ఎందుకంటే నువ్వు ఆయనకు విలువైనటువంటి వాడివి. ఆయన చెప్పాడు, తండ్రి వీరిని క్షమించమని. ఎవరి కోసం? ఆయన చంపుతున్న వాళ్ళ కోసం. అదే ప్రేమ, అదే ప్రేమ, అదే కృప, అదే రక్తం కేవలం కారలేదు, అది మాట్లాడుతుంది. నీ పాపం క్షమింపబడింది, నీ గతం శుద్ధి చేయబడింది, నీ భవిష్యత్తు కొత్తది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితానికి నూతన ప్రారంభం. సిలువ ఓటమి కాదు, గొప్ప విజయం. యేసు చనిపోలేదు, ప్రేమ గెలిచింది. కావున నిన్నెవరు ప్రేమించలేదని అనుకుంటే సిలువని చూడు. నీవు విలువలేని వాడివి అనుకుంటే ఆ రక్తాన్ని చూడు. నువ్వెంత విలువైన వాడివో యేసు తన ప్రాణంతో నిరూపించారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిలువ ప్రేమ నన్ను మార్చింది. శుక్రవారం రోజున